ఎప్పుడు తెలిసింది ఏంటి? నేనంటే ఇష్టమని బుద్ధు. నీవి యమునవి ఫోటోలు పంపావే, వాటిని ఇలా చూస్తున్నాను, ఇలా తెలిసిపోయింది. స్పృహ తప్పినంత పనైపోయిందనుకో మిమ్మల్ని అలా చూసి. అయితే నీకు ఆ ఫొటోస్ పంపి చాలా మంచి పని చేశానన్నమాట. ఏమో బాబు, ఎంత ఏడ్చానో ఆ రోజు. ఓ పక్క నువ్వంటే ఇష్టమని తెలిసింది, ఇంకో పక్క శ్రీరాజ్తో నా పెళ్లి. పైగా నీకు నేనంటే ఎలాంటి ఫీలింగ్ లేదనుకుంటున్నాను. ఎంత నరకమో. సో సారీ. నీకెప్పుడు తెలిసింది? నీకు పెళ్ళని తెలియగానే చాలా డిస్టర్బ్ అయ్యాను. నీతో కూడా చాలాసార్లు అన్నాను కదా ఈ పెళ్ళొద్దు, క్యాన్సిల్ చేసుకోని. అవును, కానీ స్నేహంతో అంటున్నావనుకున్నాను, ఇలా అనుకోలేదు. నేను అనుకోలేదు, అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఒక్కరోజు ఒకరోజు నువ్వు నవ్వకూడదు. నవ్వల్లే, చెప్పు. ఒక కల వచ్చింది. నేను నిన్ను కలవడానికి విద్యాపురంలో మీ ఇంటికి వచ్చాను. దమయంతి! దమయంతి! నీ దగ్గరికి చాలా హ్యాపీగా వస్తున్నాను. శ్రీరాజు వచ్చి నేను వెనక నుంచి హక్ చేసుకున్నాడు.